వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఏపీ టెట్ సెప్టెంబర్ 2024 మాక్ టెస్ట్లోంచి మనము ఇప్పటి వరకు ఇంగ్లీష్లో సీరియల్ నెంబర్ 1లోది కంప్లీట్ చేసాం. సీరియల్ నెంబర్ 2లో అయిపోయాయి, సీరియల్ నెంబర్ 3లో అయిపోయాయి, సీరియల్ నెంబర్ 4లో అయిపోయాయి. ఈ వీడియోలో మనము సీరియల్ నెంబర్ 5లోని ఇంగ్లీష్ పేపర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో టోటల్ మనకి 30 క్వశ్చన్స్ ఉంటాయి. అందులోంచి 2 క్వశ్చన్స్ మనకి కాంప్రహెన్షన్కి సంబంధించినవి ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆర్టికల్స్ గురించి అడిగారు. చూస్ ది ఆర్టికల్ వి యూస్ బిఫోర్ ఎ సింగులర్ నౌన్ దాట్ బిగిన్స్ విత్ అ కాన్సనెంట్ సౌండ్ అని చెప్పి అంటున్నారు. ఓకే, కాన్సనెంట్ సౌండ్ అంటే ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యు అన్నవి మనకి వోవెల్ సౌండ్స్ కిందకు వస్తాయి. మిగతా అన్ని లెటర్స్ ఆల్ఫాబెట్లోని మిగతా లెటర్స్ మనకి కాన్సనెంట్స్ కిందకు వస్తాయి. ఓకే, సో మనం ఏ వాడతామా యాన్ వాడతామా అన్నది అక్షరాన్ని చూసి మనము వాడకూడదు. ఆ అక్షరం సౌండ్ వినిపిస్తుందా లేదా అన్నది చూసి దాన్ని బట్టే మనము ఏ వాడాలా యాన్ వాడాలా అని చెప్పి చూసుకోవాలి. ఓకే, సో కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు మనము జనరలీ ఏ అని చెప్పి వాడాలి. అదే మనకి వోవెల్ సౌండ్ వచ్చినప్పుడు యాన్ అని చెప్పి వాడాలి. సో ఇక్కడ కాన్సనెంట్ సౌండ్ ప్లస్ సింగులర్ ఏదన్నా ఒక్కటే ఉంది అన్నప్పుడు మనం ఏం వాడతాం? ఒక్కటే ఉంది అన్నప్పుడు ఏ అని చెప్పి వాడతాం. లైక్ అ క్యాట్ అని చెప్పి వాడతాం కదా. సో సింగులర్ అన్నప్పుడు మనము ఏ వాడాలి. కాన్సనెంట్ అన్నప్పుడు కూడా మనము కాన్సనెంట్ సౌండ్ ఉన్నప్పుడు మనము ఏ అని చెప్పి వాడాలి. సో ఈ కాన్సనెంట్ సౌండ్ అన్నది మనకి అప్పుడప్పుడు స్టార్టింగ్ లెటర్ మనకి వోవెల్ కనిపించినా కూడా కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ. ఓకే, ఇది యు అనేది వోవెలే కదా, ఇక్కడ ఉంది కదా, అయినా కూడా మనము ఏ అని చెప్పే వాడాలి. ఎందుకంటే యూనివర్సిటీ అన్నది మనకి వోవెల్ సౌండ్ మనకి వినిపించట్లా. వోవెల్ సౌండ్ అంటే ఏంటి? యు అనే దానికి సౌండ్ అ అని చెప్పి వినిపించాలి. అంబ్రెల్లాలో మీకు ఏమని వినిపిస్తోంది? అ అని చెప్పి వినిపిస్తుంది కదా. ఆ సౌండ్ వినిపించినప్పుడే మీరు యాన్ అని చెప్పి వాడాలి. ఇక్కడ యు ఉంది కానీ మనకి యు అన్న సౌండ్ వినిపిస్తోంది, అ అన్న సౌండ్ వినిపించట్లా. అందుకని అ యూనివర్సిటీ అని చెప్పి వాడాలి. సో స్టార్టింగ్లో వోవెల్ ఉందా, స్టార్టింగ్లో కాన్సనెంట్ ఉందా అని కాకుండా అది మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఏ వస్తుందా యాన్ వస్తుందా అన్నది డిసైడ్ చేయాలి. ఇంకో ఒక్క ఎక్సెప్షన్ మీకు ఇస్తా. ఓకే, వన్ టైం ఆపర్చునిటీ. ఓకే, దీనికి మనం ఏమని చెప్పి వాడతాం? ఏ వాడతామా యాన్ వాడతామా? ఇది ఏమని మనం ప్రొనౌన్స్ చేస్తాం? వన్ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తాం కదా. అంటే వన్ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తాం. స్టార్టింగ్లో ఓ ఉంది, ఓ మనకి ఆర్టికల్ వోవెలే కానీ మనకి ఓ సౌండ్ చెయ్యట్లా. ఓ సౌండ్ ఏంటి? ఆరెంజ్లో ఓ ఏ సౌండ్ చేస్తోంది? ఆ అని చెప్పి సౌండ్ చేస్తుంది కదా. ఆ అన్న సౌండ్ వినిపించినప్పుడు మాత్రమే మనం యాన్ వాడగలం. ఇక్కడ వన్ వ అన్న సౌండ్ వినిపిస్తుంది కాబట్టి అ వన్ టైమ్ ఆపర్చునిటీ అని చెప్పి వాడతాం. ఓకే, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డిసైడ్. మీరు ఏ వాడతారా యాన్ వాడతారా అన్నది దాన్ని బట్టి మీరు సౌండ్ని బట్టి డిసైడ్ చేయాలి. సెకండ్ వన్, ఈ క్వశ్చన్ నాకు పెద్దగా వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ నాకు నచ్చలేదు. ఫార్చునేట్లీ దేర్ వర్ ఇన్సెసెంట్ రెయిన్స్ ఫర్ 10 days. చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ఇన్సెసెంట్. ఓకే, యాంటనిమ్ అడుగుతున్నారు అంటే ఆపోజిట్ ఇన్ మీనింగ్ అడుగుతున్నారు. ఇన్సెసెంట్ అంటే ఎడతెరిపి లేకుండా అని చెప్పి అర్థం. ఓకే, దేర్ వర్ ఇన్సెసెంట్ రెయిన్స్ అన్నప్పుడు ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా అని చెప్పి అర్థం. సో కంటిన్యూస్కి ఆపోజిట్ మనకి కావాలి అంటే ఈ 4గిట్లో నాకు ఏది కూడా కరెక్ట్గా అనిపించలేదు. ఎంతో కొంత దగ్గరగా ఉన్నది ఆప్షన్ 3 ఇన్కాన్స్టెంట్ అని చెప్పి అనిపించింది. అప్ హిల్ అంటే ఏంటి? ఏదన్నా మనము చాలా డిఫికల్టీతో చేయగలిగితే దాన్ని మనము అప్ హిల్ టాస్క్ అని చెప్పి అంటాం. ఓకే, అంటే చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చిందని. ఆర్డెంట్ అన్నది మనకి ఎవరన్నా చాలా ప్యాషనేట్గా ఉంటే దాని గురించి మనం ఆర్డెంట్ అని చెప్పి వాడతాం. అంటే ఇంటెన్స్లీ ఎంథూజియాస్టిక్ అయితే ఆర్డెంట్ అని చెప్పి వాడతాం. రెవరెంట్ అంటే ఎవరి గురించి అయినా మనకి చాలా డీప్గా రెస్పెక్ట్ ఉంటే అప్పుడు రెవరెంట్ అని చెప్పి వాడతాం. ఓకే, ఇన్కాన్స్టెంట్ అంటే అన్స్టేబుల్ అని చెప్పి అర్థం. అంటే ఒక్కలాగా కాన్స్టెంట్గా ఉండకుండా దానికి ఆపోజిట్ ఫ్రీక్వెంట్లీ చేంజింగ్ అనమాట.
ఇది కంటిన్యూస్గా ఉంటుంది, కానీ ఇది కంటిన్యూస్గా ఉండకుండా ఉంటుంది అన్నట్టు ఆప్షన్ 3 విల్ బి యువర్ ఆన్సర్. కానీ ఇట్స్ నాట్ అ ఎగ్జాక్ట్ యాంటనిమ్ ఆఫ్ ఇన్సిసెంట్. థర్డ్ వన్, మనీ ఈజ్ డాష్ గోల్డ్. ఓకే, ఇది వీళ్ళు కంపారిటివ్ డిగ్రీ గురించి యూసేజ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద బేస్ చేసింది. ఇక్కడ ద మోస్ట్ లిక్విడ్ ఆఫ్ మోర్ లిక్విడ్ దాన్ మచ్ మోర్ లిక్విడ్ దాట్ ఆఫ్ అంటున్నారు కదా. ఇక్కడ లిక్విడ్ అంటే ఏంటి? లిక్విడ్ అంటే దాన్ని మనము అప్పటికప్పుడు వాడగలిగితే దేన్నైనా అప్పుడు దాన్ని లిక్విడిటీ అని చెప్పి వాడతాం. లైక్ మనకి బంగారం ఉంది, మందులు కొనుక్కోవాలి, దగ్గుమందు కొనుక్కోవాలంటే బంగారం ఇచ్చి నేను దగ్గుమందు ఇమ్మని అడగలేను కదా. అదే మన దగ్గర క్యాష్ ఉంటే క్యాష్ ఇచ్చి దగ్గుమందు తీసుకుని వస్తాం కదా. సో మనీ అనేది, క్యాష్ అనేది ఎక్కువ లిక్విడ్గా ఉంటుంది గోల్డ్ కంటే అని చెప్పి అర్థం. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనము లిక్విడర్, లిక్విడెస్ట్ అన్నది మనం వాడం. ఓకే, లిక్విడ్కి మనం ఏమని వాడతాం? మోర్ లిక్విడ్, లెస్ లిక్విడ్ అని చెప్పి వాడాలి. సో మనీ ఈజ్ మోర్ లిక్విడ్ దాన్ గోల్డ్ అని చెప్పి వాడాలి. సో ఈ లిక్విడెస్ట్ ఆ రూల్ ఏంటి అన్నది చూస్తే, ప్రీవియస్ వీడియోలో నేను మీకు సిలబుల్ అంటే ఏంటో చెప్పా కదా. మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు ఆ వర్డ్ని ఎక్కడెక్కడ మనం కట్ చేసి మాట్లాడుతున్నామో అది ఒక్కొక్కటి సిలబుల్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వావెల్ సౌండ్ వస్తుంది. అలా మనము లిక్విడ్ అన్న దాంట్లో లిక్ అన్నది, లి అన్నది ఒకటి, క్విడ్ అన్నది ఒకటి. ఓకే, ఇక్కడ ఒక సౌండ్ వచ్చింది, ఇక్కడ ఒక వావెల్ సౌండ్ వచ్చింది. సో 2 సిలబుల్స్ ఉన్న వర్డ్స్లో మనము ఈఆర్, ఈఎస్టీ అని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వాడం. ఇలా 2 ఆర్ మోర్ దాన్ 2 సిలబుల్స్ ఉన్నప్పుడు మనము మోర్ అడ్జెక్టివ్, లెస్ అడ్జెక్టివ్ అంటే మోర్ లిక్విడ్, లెస్ లిక్విడ్ అలా మనం వాడతాం. ఫోర్త్ వన్, చూస్ ద ప్లూరల్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్: డాటమ్, ఫౌల్, ఫోకాయ్, ఫోకస్. ఓకే, ఇది కూడా నాకు 2 ఆన్సర్స్ వస్తున్నాయి నాకు. ఫౌల్ అన్నది మనము సింగులర్, ప్లూరల్ రెండుగాను వాడచ్చు. ఓకే, అండ్ ఫోకాయ్ అన్నది కూడా ప్లూరలే. ఫోకస్ అనేది సింగులర్, ఫోకాయ్ అనేది ప్లూరల్. ఫోకసెస్ అని కూడా వాడచ్చు, ఫోకసెస్ అన్నట్టు కూడా మనం వాడచ్చు. కానీ ఇక్కడ మనకి చూస్ ప్లూరల్ ఫామ్, వీటిలలో ఏది ప్లూరల్ అని చెప్పి అడుగుతున్నారు. డాటమ్ అనేది సింగులర్, డాటా అనేది ప్లూరల్. ఓకే, ఫౌల్ అంటే మనం ఏవైతే ఇళ్లలో మన దొడ్లో కోళ్ళు అవి పెంచుకుంటామో వాటిని మనం ఫౌల్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ చూస్తే ప్లూరల్ ఫామ్ అన్నప్పుడు ఫౌల్ కూడా ప్లూరలే, ఫోకాయ్ కూడా ప్లూరలే. సో నాకైతే ఆప్షన్ 2 and 3 2 ప్లూరల్ నౌన్స్ అని చెప్పి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5, కెన్ ఐ యూజ్ యోర్ షాంపూ అంటే ఏంటి? అవతల వాళ్ళ షాంపూని మనం వాడుకునేందుకు పర్మిషన్ అడుగుతున్నాం కదా. సో దిస్ సెంటెన్స్ ఇండికేట్ సీకింగ్ పర్మిషన్, ఎబిలిటీ, ఆఫర్, పాసిబిలిటీలో ఆప్షన్ 1 we are seeking permission to use their shampoo. Question number 6, choose the linker that doesn't show the relationship of reason and result. Okay, so, because, therefore, but ఏదన్నా అయిన తర్వాత సో ఇది చేసామంటాం, ఆర్ ఏదన్నా అయిన తర్వాత ఇట్ హ్యాపెండ్ బికాజ్ అని చెప్పి ఒక రీజన్ ఇస్తాం, ఆర్ ఒక థియరం అంతా సాల్వ్ చేసి దేర్ ఫోర్ ద రిజల్ట్ ఆర్ ద కన్క్లూషన్ ఇది అని చెప్పిస్తాం కదా. సో బికాజ్, దేర్ ఫోర్ అనేవి దే షో ద రిలేషన్షిప్ ఆఫ్ రీజన్ అండ్ రిజల్ట్. చూపించింది ఏది అని అడుగుతున్నారు కాబట్టి బట్ అన్నది, బట్ ఏం చూపిస్తుంది మరి? బట్ అన్నది మనకి కాంట్రాస్ట్ చూపిస్తుంది, షో అండ్ రిజల్ట్ చూపించదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద లింకర్ that doesn't show the relationship of reason and result. Question number 7, have another cup of tea. Choose the question tag of the sentence. So have another cup of tea అనేది పాజిటివే కదా, ఇంకో కప్పు కాఫీ, ఇంకో కప్పు టీ తాగండి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ మనకి నెగటివ్లో రావాలి. ఓకే, సో మన అవతల వాళ్ళకి మనం ఇన్వైట్ చేయాలన్నమాట. యాక్చువల్లీ మనం ఒక పొలైట్గా చెప్పాలి, మీరు హ్యావ్ అనదర్ కప్ ఆఫ్ టీ తాగుతావు కదా అని చెప్పి అడగటం. అలాంటప్పుడు వోంట్ యూ అని చెప్పి అడగాలి. 8th question, she wrote to the press with the aim of exposing the scandal. The underlined phrase indicates purpose, result of a process, social change, less reaction. With the aim of, తను
ప్రెస్కి పేపర్ వాళ్ళకి రాసింది. ఎందుకు? బికాజ్ షీ వాంటెడ్ టు ఎక్స్పోజ్ ద స్కాండల్. ఏం జరుగుతుందో దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి, అంటే ఒక పర్పస్, ఒక ఇంటెన్షన్తో ప్రెస్కి ఒక లెటర్ రాసింది. ఒక ఇంటెన్షన్తో రాసింది, ఒక పర్పస్తో రాసింది. అంటే ఏంటి? అది ఆప్షన్ 1 విత్ ద ఎయిమ్ ఆఫ్ అన్నప్పుడు ఒక పర్పస్తో రాసినట్టు. అంటే విత్ ద ఎయిమ్ ఆఫ్ అన్నది ఇంకెలా మనం వాడచ్చు? హీ స్టడీడ్ హార్డ్ విత్ ద ఎయిమ్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్. అంటే హీ హ్యాడ్ ఎ పర్పస్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్, అందుకని చెప్పి అర్థం. క్వశ్చన్ నెంబర్ 9, చూస్ ద ఇండెఫినిట్ ప్రొనౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇందులో కూడా నాకు 2 ఆన్సర్స్ వస్తున్నాయి. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అన్నప్పుడు అవి ఏదో ఒకదాన్ని స్పెసిఫిక్గా దేన్ని కూడా చెప్పవు. దే డు నాట్ రిఫర్ టు అ స్పెసిఫిక్ పర్సన్, థింగ్ ఆర్ అమౌంట్. ఓకే, సో ఇక్కడ హూజ్ అన్నదేమో మనకి పొజెసివ్ ప్రొనౌన్ కింద పడుతుంది. అంటే ఇట్ ఇండికేట్స్ ఓనర్షిప్, ఎవరిది అన్నది చూపిస్తుంది. నెయిదర్ అన్నది మనకి కంజంక్షన్ కింద పడుతుంది. ఓకే, ఇండెఫినిట్ ప్రొనౌన్ కింద ఈచ్, నన్ రెండు కూడా మనకి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ కిందే పడతాయి. ఈచ్ అంటే ఏంటి? ఒక్కొక్క గ్రూపులో ఉన్న ఇండివిజువల్ మెంబర్స్ని మనం రిఫర్ చేయాలన్నప్పుడు ఈచ్ అని చెప్పి వాడతాం. ఈచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అని చెప్పి వాడతాం. నన్ అన్నది ఎప్పుడు వాడతాం? ఒకటే ఏ గ్రూప్లో ఎవరు, నో వన్ ఫ్రమ్ ద గ్రూప్, నన్ ఆఫ్ అస్ ఫ్రమ్ ఆ గ్రూప్ అని చెప్పి వాడేప్పుడు మనము నన్ అని చెప్పి వాడతాం. కంటే మనము ఎవరిని కూడా స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయట్లేదు కదా. సో ఇండెఫినిట్ ప్రొనౌన్స్లో అకార్డింగ్ టు మీ, నా ప్రకారం ఆప్షన్ 2, ఆప్షన్ 3 రెండు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 10, సారీ ఐఎమ్ లేట్, మై కార్ బ్రోక్ డౌన్. ఇది ఫ్రేజల్ వర్బ్స్లో మనం చేసిన వీడియోస్లో కూడా చూసాము. ఇది మీ టెక్స్ట్ బుక్లోంచి ఇచ్చిందే. మై కార్ బ్రోక్ డౌన్ అంటే పాడైపోయింది అని చెప్పి అర్థం. సో చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఫ్రేజల్ వర్బ్ బ్రోక్ డౌన్ అన్నప్పుడు ఇట్ స్టాప్డ్ వర్కింగ్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11, ఇది అడ్జెక్టివ్స్ ఏ ఆర్డర్లో ఇవ్వాలి అని చెప్పి ఇచ్చారు. అవర్ గ్రాండ్ ఫాదర్ లివ్స్ ఇన్, ఫస్ట్ సైజ్ వస్తుంది, తర్వాత అది దేంతో బిల్డ్ చేశారు అన్నది రావాలి. ఓకే, our grandfather lives in a big stone built house. 12th question, please give him medicines if his temperature will rise. Okay, choose the correct right option that can replace the underlined part అని చెప్పి అంటున్నారు. సో అండర్లైన్ పార్ట్ ఏంటి? if his temperature will rise అని చెప్పి అంటున్నారు. రైట్ ఆప్షన్ విల్ బి ఇఫ్ హిస్ టెంపరేచర్ రైజెస్. ఆప్షన్ 3 విల్ బి యువర్ ఆన్సర్. ఎందుకంటే మనము ఎప్పుడైతే కండిషన్స్ దట్ మే అకర్, రావచ్చు, ఫ్యూచర్ గురించి రావచ్చు అన్న కండిషన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం. ఇఫ్ అన్నారు కదా అంటే రావచ్చు, రాకపోవచ్చు కదా. సో ప్లీజ్ గివ్ హిమ్ మెడిసిన్ ఇఫ్ హిస్ టెంపరేచర్ రైజెస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎప్పుడు వాడాలంటున్నాను? ఎప్పుడైతే వీఆర్ టాకింగ్ అబౌట్ కండిషన్స్ దట్ మే అక్కర్, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అన్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడాలి ఇఫ్ తర్వాత. 13th one, she got very badly sunburned dash her holidays in Spain. ఓకే, స్పెయిన్కి వెళ్ళినప్పుడు తన హాలిడేస్లో ఆ 10 రోజుల్లో, 15 రోజుల్లో, వారం రోజుల్లో ఆ టైంలో తనకి బాగా సన్బర్న్ట్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే అక్కడ సూర్యుడి కిరణాలు కొంచెం స్ట్రైట్గా పడతాయి, అందుకని చెప్పి మనకి కొంచెం కాలినట్టు అయిపోతుంది. సో షీ గాట్ వెరీ బ్యాడ్లీ సన్బర్న్డ్ డాష్ హర్ హాలిడేస్ అన్నప్పుడు తను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్పెయిన్లో ఉందో ఆ టైంలో అనమాట. ఇలా మనము ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఒక పీరియడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు డ్యూరింగ్ అని చెప్పి వాడతాం. షీ గాట్ వెరీ బ్యాడ్లీ సన్బర్న్డ్ డ్యూరింగ్ హర్ హాలిడేస్ ఇన్ స్పెయిన్ అని చెప్పి వాడాలి. సో ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. ఫార్ ఎప్పుడు వాడతాము? ఫార్ అనేది ఎన్ని ఏళ్ల కోసం ఎక్కడన్నా ఉన్నాము, ఎన్ని రోజుల కోసం వెళ్ళాము అన్నప్పుడు మనం ఫార్ అని చెప్పి వాడతాం. షీ వెంట్ టు స్పెయిన్ ఫార్ 5 days అని చెప్పి వాడతాం. అదే సిన్స్ ఎలా వాడతాం? తను చిన్నప్పటి నుంచి, తనకి 5 ఏళ్ళప్పటి నుంచి ఇటలీలోనే, స్పెయిన్లోనే ఉందనుకుందాం. ఓకే, అప్పుడు షీ ఈజ్ ఇన్ స్పెయిన్ సిన్స్ షీ వాజ్ 5 years అని చెప్పి వాడతాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కూడా అక్కడే ఉంది అన్నప్పుడు సిన్స్ అని చెప్పి వాడతాం. ఓకే, ఆర్ ఐ హ్యావ్ లివ్డ్ ఇన్ స్పెయిన్
సిన్స్ 2019 అంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఇంకా అక్కడే ఉన్నాను అని చెప్పి అర్థం. అదే మనం ఫ్రమ్ అన్నది మనము ఒక రోజు నుంచి ఇంకో రోజు వరకు, ద ఫంక్షన్ విల్ రన్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే, ఆర్ ది ఎగ్జిబిషన్ విల్ రన్ ఫ్రమ్ January 11th టు February 12th. అలా మనం ఒక రోజు నుంచి ఇంకో రోజు వరకుకి మనము ఫ్రమ్ అని చెప్పి వాడతాం. డ్యూరింగ్ అనేది మాత్రం మనము ఒక పీరియడ్ కోసం, స్పెసిఫిక్గా ఒక పీరియడ్ ఉంటే ఆ పీరియడ్ కోసం అని చెప్పి మనం డ్యూరింగ్ అని చెప్పి వాడతాం. 14th one, choose the alphabetical order dictionary skills. ఇది మీరు చేసుకోండి. Question number 15, many students will now be starting to dash their examination result. Okay, choose the appropriate word plus preposition that fits the blank. ఇక్కడ ఎగ్జామ్ రిజల్ట్ కోసం జనరలీ మనం ఏమవుతాం, వీటిలలో టాట్ రాదు కదా, టాట్ అసలు రాదు, టాట్ ఆన్ రాదు. సో ఇదన్నా అవ్వాలి, ఇదన్నా అవ్వాలి. సో వర్రీ అనేది గ్యారంటీగా వస్తుంది. వర్రీతో జనరలీ మన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వర్రీ అబౌట్ అని చెప్పి వస్తుంది. ఓకే, సో మెనీ స్టూడెంట్స్ విల్ నౌ బీ స్టార్టింగ్ టు వర్రీ అబౌట్ దేర్ ఎగ్జామినేషన్ రిజల్ట్. క్వశ్చన్ నెంబర్ 16, చూస్ ద డిస్కోర్స్ యూ రైట్. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక క్వశ్చన్ని చదువుతూనే అది మనకి అర్థమైపోయింది అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఓకే, చాలాసార్లు ఏమవుతుందంటే ఒక వర్డ్ ఎవరెందుకు నాకు కూడా ఐ మై సెల్ఫ్ మేక్ దట్ మిస్టేక్. అది ఒక వర్డ్ మనకు కనిపించగానే దీని గురించి అడుగుతున్నారు అని చెప్పి మనం ఒక డెసిషన్కి వచ్చేస్తాం. కానీ దే మే బీ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆన్ దాట్. సో అందుకని క్వశ్చన్ డెఫినెట్లీ చదవాలి. ఒకసారి 2 సార్లు చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. తర్వాత ఆప్షన్స్ అన్నీ చదవాలి. ఆప్షన్ ఫస్ట్ది కరెక్ట్ అనిపించినా అన్నీ చదివి ఆ తర్వాతే మనం టిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్ ద డిస్కోర్స్ యూ రైట్ వెన్ యూ వాంట్ టు షేర్ యువర్ పర్సనల్ ఫీలింగ్స్ విత్ సంవన్ అని చెప్పి అంటున్నారు. సో ఈ క్వశ్చన్ చదివినప్పుడు మనకు జనరల్లీ ఏంటి, మన కళ్ళకు కనిపించేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హడావిడిగా చేస్తూ ఉంటాం కదా, పర్సనల్ ఫీలింగ్స్ అని చెప్పి కనిపించి మనకి మొత్తం మన బ్రెయిన్లోకి వెళ్ళకపోతే డైరీ అని చెప్పి పెడతాం కదా. కానీ యాక్చువల్లీ వాళ్ళు ఏం అడుగుతున్నారు, చూస్ ద డిస్కోర్స్ యూ రైట్ వెన్ యూ వాంట్ టు షేర్ యోర్ పర్సనల్ ఫీలింగ్స్ విత్ సమ్వన్. మన పర్సనల్ ఫీలింగ్స్ని మనతో కాదు వేరే వాళ్ళెవరితోనో ఎలా షేర్ చేస్తారని చెప్పి అడుగుతున్నారు. సో డైరీ అనేది మనతో మనం షేర్ చేసుకుంటున్నాం. సో వేరే వాళ్ళతో మనం షేర్ చేయటం అంటే ఒక లెటర్ రాసి మనకి ఎలా అనిపిస్తుంది అని చెప్పి చెప్తాం. సో లెటర్ అంటే ఏంటి, లెటర్ అన్నప్పుడు ఇట్ అలౌస్ యూ టు ఎక్స్ప్రెస్ and share your personal feelings with someone directly. Question number 17, to an outsider the economy of this country dash to be in disarray అన్నప్పుడు it seems అని చెప్పి వస్తుంది. The economy of this country seems to be in disarray. Question number 18, Frank dash stamps in his spare time. It is his hobby. హాబీకి మనము ఏం టెన్స్ వాడతాం, జనరలీ మనము హాబీకి అంటే హ్యాబిచువల్ యాక్షన్స్కి, రొటీన్స్కి, హ్యాబిట్స్కి, జనరల్ ట్రూత్స్కి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం కదా. సో ఫ్రాంక్ కలెక్ట్ స్టాంప్స్ ఇన్ హిస్ స్పేర్ టైమ్ అన్నది ఆన్సర్. సో చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ దే ఆర్ టాకింగ్ అబౌట్ వెర్మిలియన్. వెర్మిలియన్ అంటే ఏంటి, మనం కుంకుమ పువ్వు అంటాం కదా, దాన్ని మనం వెర్మిలియన్ అని చెప్పి అంటాం. సో దీన్ని మనం ఓన్లీ కుంకుమ పువ్వు కిందనే యూసేజ్ చేయక్కర్లేదు, ఆ కలర్ని కూడా మనం పెయింటింగ్స్లో వాడుతున్నట్టు అలా ద ఆర్టిస్ట్ చూస్ ఎ వైబ్రెంట్ వెర్మిలియన్ ఫర్ ద సన్సెట్ ఇన్ హర్ పెయింటింగ్, అలా మనం వాడచ్చు. ఓకే, సో వెర్మిలియన్ స్పెల్లింగ్ ఏంటి, VERMILION. క్వశ్చన్ నెంబర్ 20, he drew our attention towards how they flap their wings to fly higher and how they use the tail to propel directions. ప్రొపెల్ అంటే ఏంటి, దేన్నన్నా కదిలించటానికి అని చెప్పి మనము ఒక పుష్ ఇస్తే దాన్ని ప్రొపెల్ అని చెప్పి అంటాం. సో ప్రొపెల్ మీన్స్ టు డ్రైవ్ ఆర్ పుష్ సంథింగ్ ఫార్వర్డ్. ఇక్కడ ఈ 4 చూస్తే సినానిమ్ దగ్గరగా ఉన్నది మూవ్ అన్నది కరెక్ట్ ఆన్సర్. 21, a letter or a group of letters attached at the beginning of a word to form a new word. Beginning annappudu prefix is the answer. Question number 22, Phillips is an excellent linguist. He dash 6 languages fluently. Okay,
లింగ్విస్ట్ అంటే చాలా లాంగ్వేజెస్ బాగా వచ్చు అని చెప్పి అర్థం. సో అతని ఎబిలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హీ క్యాన్ స్పీక్ 6 languages fluently is your answer. 23 your medicines dash regularly. Choose the part of the sentence that fits the blank. Okay, your medicines must be taken, must take, must be take, must be took. Actually చాలా ఈజీగానే ఉంది. your medicines must be taken regularly అని చెప్పి అంటున్నాం. సో మస్ట్ అన్నప్పుడు ఏంటి, మనం ఏదన్నా యాక్షన్ని ఎంఫసైజ్ చేస్తున్నాం, ఈ పని నువ్వు చేయాల్సిందే అన్నప్పుడు మనం మస్ట్ అని చెప్పి వాడతాం. your medicines must be taken regularly. 24 somebody ate my biscuits, the tin is empty. Choose the option that can improve the underlined part. somebody ate my biscuits అంటే ఆల్రెడీ నా బిస్కెట్స్ తినేసారు ఎవరో, ఇప్పుడు చూస్తే ద బాక్స్ ఇస్ ఎంప్టీ కదా. అలాంటప్పుడు మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. సో పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఎప్పుడు వాడతాం, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వెన్ యూ వాంట్ టు లింక్ ద పాస్ట్ టు ద ప్రెజెంట్. అంటే పాస్ట్లో ఏదో జరిగింది, దాని రిజల్ట్ ఇది అని మనం చెప్దాం అనుకున్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఇక్కడ ఎలా వాడతాం, సంబడి హ్యాజ్ ఈటన్, సంబడీతో పాటు మనకి హ్యాజ్ సింగులర్ రావాలి. సంబడి హ్యాజ్ ఈటన్ మై బిస్కెట్స్, ద టిన్ ఈజ్ ఎంప్టీ. చూస్ ద వర్డ్ దట్ క్యాన్ బిగిన్ విత్ అ క్యాపిటల్ లెటర్. ఇది చాలా ఈజీ. ఒలింపిక్స్, ఆస్ట్రోఫర్ఫ్ కదా, అది ఆస్ట్రోటర్ఫ్ అనుకుంటా. కోచ్, డిసిప్లిన్. ఓకే, సో ఇక్కడ మనం జనరలీ మనం క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ వాడతాం, ఇక్కడ ఆన్సర్ అయితే 1. ఓకే, ఒలింపిక్స్లో ఓ అనేది క్యాపిటల్ లెటర్స్ రావాలి. ఇంకెక్కడెక్కడ మనకి క్యాపిటల్ రావచ్చు, సెంటెన్స్లోని ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ రావాలి కదా. అండ్ సెకండ్, ఏదన్నా మనము ప్రాపర్ నౌన్స్ వాడుతున్నప్పుడు అంటే నేమ్, ప్లేస్, యానిమల్, థింగ్, వాటి కూడా మనము క్యాపిటల్ లెటర్ రాయాలి. లైక్ సపోజ్ నేను రమేష్ అంటాం, ఆర్ ఇండియా, ఆర్ థమ్స్అప్, వీటన్నిటికీ కూడా మనము క్యాపిటల్ లెటరే వాడాలి. అలానే డేస్ ఆఫ్ ద వీక్ కానీ ఆర్ డేస్ ఆఫ్ మంత్స్, ఏమన్నా మనకి హాలిడేస్ వస్తాయి. సో మండే అంటే ఎం క్యాపిటల్ రావాలి, జులై అంటే జే క్యాపిటల్ రావాలి, క్రిస్మస్, దీపావళి, ఓకే, వీటన్నిటికీ మనకి క్యాపిటల్ లెటర్స్ రావాలి. ప్రొనౌన్స్లో ఐ అనేది ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటరే రావాలి. ఐఎమ్ గోయింగ్ టు ద పార్క్ అన్నప్పుడు ఐ క్యాపిటల్ లెటర్ రావాలి. ఎవరికైనా ఏమన్నా టైటిల్స్ ఉంటే వాటికి క్యాపిటల్ లెటర్ రావాలి. లైక్ డాక్టర్ స్మిత్ అన్నప్పుడు డి క్యాపిటల్ రావాలి. ప్రెసిడెంట్ అన్నప్పుడు పీ క్యాపిటల్ రావాలి. ప్రెసిడెంట్ ముర్మురే అన్నప్పుడు పీ క్యాపిటల్ లెటర్ రావాలి. ఆర్ ఏదన్నా బుక్ గురించి, మూవీ గురించి అట్లాంటి వాటికి క్యాపిటల్ లెటర్ రావాలి. ఏదన్నా కంట్రీ కానీ లేదా నేషనాలిటీస్ కానీ లాంగ్వేజెస్ కానీ అమెరికన్, స్పానిష్, జపాన్, ఫ్రెంచ్ ఆర్ తమిళ్, వీటన్నిటికీ క్యాపిటల్ లెటర్స్ రావాలి. ఓకే, ఏదన్నా కొటేషన్ మనం రాద్దాం అనుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాయాలి. ఏదన్నా అబ్రీవియేషన్స్, ఎక్రోనిమ్స్ ఉంటే యుఎస్ఏ, డబ్ల్యూహెచ్ఓ, నాసా, ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ రావాలి. రిలీజియన్స్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ గాడ్స్, డిఫరెంట్ సేక్రెడ్ టెక్స్ట్ బుక్స్ లైక్ బైబిల్ కానీ, ఖురాన్ కానీ, క్రిస్టియానిటీ, గాడ్, వీటన్నిటికీ మనం క్యాపిటల్ లెటర్స్ వాడాలి. ఓకే, 26th one, రష్మి సెడ్ టు మీ లెట్ us సెలబ్రేట్ దివాలి. ఓకే, చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ద సెంటెన్స్. రష్మి సెడ్ టు మీ లెట్ us సెలబ్రేట్ దివాలి అన్నది స్ట్రక్చర్ ఏమి ఇచ్చారు వీళ్ళు, ఎవరు మాట్లాడుతున్నారు, రష్మి మాట్లాడుతుంది కదా. సో రష్మి సెడ్ ఎవరికి చెప్పింది, మీకి చెప్పింది. సో మీ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్, లెట్ అస్, సెలబ్రేట్ అనేది దట్ ఈజ్ యువర్ బేస్ వర్బ్. సో లెట్ us సెలబ్రేట్ వాట్, లెట్ us సెలబ్రేట్ దివాలి అనేది మళ్ళీ ఆబ్జెక్ట్ అయింది. ఓకే, దీన్ని మనము ఇండైరెక్ట్ స్పీచ్లో చేంజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ అనేది మనకి ఇది సేమ్, ఈ పార్ట్ ఇలానే ఉంచుకోండి. ఓకే, రష్మి సెడ్ టు మీ అన్నప్పుడు సెడ్ టు బదులు లెటర్స్ అని అడుగుతోంది కాబట్టి మనం ప్రపోజ్డ్ టు మీ లేదా సజెస్టెడ్ టు మీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో రష్మి ప్రపోజ్డ్ టు మీ, సెడ్ బదులు ప్రపోజ్డ్ తీసుకున్నాం. దాట్ అని చెప్పి రాసుకుని తర్వాత ఇక్కడ లెట్ అస్ బదులు వీ హ్యావ్ టు టేక్ వి ఆర్ దే. ఓకే, సో వి ఆర్ దే అన్నప్పుడు వి ఇక్కడ తీసుకోవాలి, వి తర్వాత షుడ్ అలానే తీసుకోవాలి, బేస్ వర్బ్ అలానే తీసుకోవాలి, దివాలి అలానే తీసుకోవాలి. ఓకే, సో రష్మి
proposed to me that let us ante we celebrate Diwali. So option 1 is your answer. 27th, why don't you join us అంటే ఆఫర్ ఇస్తున్నారనమాట అవతల వాళ్ళకి, నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా అని చెప్పి. వై డోంట్ యూ జాయిన్ అస్ అన్నప్పుడు వీఆర్ మేకింగ్ యాన్ ఆఫర్, ఇన్విటేషన్. ఆప్షన్ 1 is your answer. 28th, I have some responsibilities, I must perform them. Choose the sentence that has the meaning of the two sentences. రెండు కలిపి ఒక సెంటెన్స్. ఓకే, నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాటిని నేను పూర్తి చేయాలి. ఓకే, I have some responsibilities to perform. Option 1 is your answer. So comprehension, water is a component of blood, but it does not contain any nutrients. Water constitutes nearly 2/3 of our body weight. It regulates and maintains the temperature of our body. It helps in excretion of waste from our body as urine and sweat. Okay, 2/3 of our body weight is the question, water.